ఇప్పుడు ఎక్కడ చూసినా అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అనో లేక ప్రియుడితో భర్తను మర్డర్ చేయించిన భార్య లాంటి హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాల కోసం హత్యలు దాడులు జరగటం ప్రతిరోజు కామన్ అయిపోయింది. ప్రైవసీ పేరుతో ఆడ మగ తేడా లేకుండా పెళ్లైన వారు డేటింగ్ యాప్లలో జాయిన్ అవ్వటమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు. భారతదేశంలో పెళ్లి అనేది ఓ పవిత్రమైన బంధం. వివాహాన్ని జన్మ జన్మలకు నిలిచే అనుబంధంగా నమ్ముతారు. కానీ మారుతున్న కాలంతో పాటు సంబంధాల నిర్వచనం కూడా మారుతోందా? ఇప్పటి వరకు రహస్యంగా జరిగేవి ఇప్పుడు యాప్ల ద్వారా బాహాటంగానే జరుగుతున్నాయా? దేశంలో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్లో వినియోగదారులు 40 లక్షలు దాటగా మహిళల నమోదు సంఖ్య ఒక్కసారిగా 148% పెరగడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం ట్రెండ్ మాత్రమేనా, లేక సంబంధాలు పూర్తిగా మారిపోతున్నాయా? డేటింగ్ యాప్ గణాంకాల ప్రకారం ఇప్పటికీ పురుషులు 65% ఉంటే మహిళలు 35% ఉన్నారు. కానీ అసలు షాకింగ్ విషయం ఏమిటి అంటే గత 2 సంవత్సరాల్లో మహిళల సైనప్స్ 148% పెరగడం. బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో మహిళలు ఇప్పుడు ప్రధాన జీవిత భాగస్వామితో స్థిరత్వం కోరుకుంటూనే భావోద్వేగ లేదా రొమాంటిక్ స్పార్క్ కోసం బయట సంబంధాలను వెతుకుతున్నారు. ఇది సంప్రదాయ వివాహ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2025 IPSOS సర్వే ప్రకారం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ సంబంధాల వెనుక ప్రధాన కారణం టైం పావర్టీ, అంటే తమ పార్ట్నర్స్ కోసం సరిగ్గా సమయం కేటాయించలేకపోవటం. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య 33% మంది తమ కోసం సమయం లేదని చెబుతున్నారు. భావోద్వేగ అనుబంధం లేకపోవటం, ఒంటరితనం ఇవి కలిసి డిజిటల్ ప్రపంచంలో రహస్య సంబంధాలకు దారితీస్తున్నాయి. లంచ్ బ్రేక్ టైంలో రాత్రి ఆలస్యంగా డేటింగ్ యాప్లలో స్వైప్ చేయడం ఇప్పుడు చాలా మందికి అలవాటైపోయింది. ఇప్పటి వరకు ఎఫైర్స్ అంటే పురుషులే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఒక సర్వేలో వచ్చిన డేటా ప్రకారం 43% పురుషులు, 42% మహిళలు తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అంటే మహిళలు కూడా తమ భావోద్వేగ అవసరాల కోసం సమానంగా ముందుకొస్తున్నారు. ఇది సమాజంలో భారీ మార్పుకు సంకేతంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ ట్రెండ్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు టాప్లో ఉన్నాయి. అయితే లక్నో, సూరత్ వంటి టైర్ 2 నగరాలు కూడా వేగంగా ఈ బాటలో నడుస్తున్నాయి. పురుషులు సాధారణంగా 25 నుంచి 30 ఏళ్ల యువతిని వెతుకుతుంటే మహిళలు మాత్రం 30 నుండి 40 ఏళ్లలో ఉన్న డాక్టర్లు, సీఏల వంటి స్థిరమైన ఉద్యోగస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ కూడా ఆర్థిక భద్రతే ప్రధాన కొలమానంగా మారటం విశేషం. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వల్ల ఎగ్జిట్ డోర్ చాలా ఈజీ అయిపోయింది. 60% మంది ఆన్లైన్ ఫ్లర్టింగ్ సులభం అవ్వటమే ఈ మార్పుకు కారణమని చెబుతున్నారు. ఈ యాప్లు ఇప్పుడు భావోద్వేగంగా ఒంటరిగా ఉన్నవారికి ఓ అవకాశంలాగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ను గమనిస్తుంటే గతంలో పవిత్రమైన బంధంగా భావించిన వివాహం ఇప్పుడు ఫ్లెక్సిబుల్ రిలేషన్గా మారుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ట్రెండ్ వల్లే ఇప్పుడు వివాహ బంధాల్లో అంతరాలు, విడాకుల లాంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వివాహేతర సంబంధాలను ప్రోత్సహిస్తున్న ఇలాంటి యాప్స్ కారణంగా దాడులు, హత్యలు సైతం పెరుగుతున్నాయని క్రైమ్ రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛనా, లేక సంబంధాల సంక్షోభానికి సంకేతమా? మారుతున్న సమాజంలో వివాహ బంధాల నిర్వచనం మారిపోతోందా? ఎక్స్ట్రా మ్యారిటల్ ట్రెండ్ భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇవి మన ముందున్న ప్రశ్నలు.